ఇప్పుడు చెప్తాను, నిన్ను తొక్కుకుంటా పండబెట్టి నిన్ను తొక్కుకుంటా పోయి రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేసుకొని తీరుతాం. మీరు ఏ రాజ్యాంగాన్ని అయితే అపహాస్యం చేస్తున్నారో, ఏ అంబేద్కర్ గారిని అయితే మీరు విస్మరిస్తున్నారో, ఏ అంబేద్కర్ గారికి విరుద్ధంగా మీరు మనువాదాన్ని ఎత్తుకొని గాంధీలాగా అడ్డం పడాలని చూస్తున్నారో, నీలాంటి వాళ్ళని ముఖ్యంగా నీలాంటి వాళ్ళని తొక్కుకుంటా దేకిస్తాం. మేము చూడు, ఒక్కడే 30 సంవత్సరాలుగా ఒక్కడే దేకిస్తాను మిమ్మల్ని. సరిపేళ్ళ రాజేష్ లాంటి వాళ్ళను 30 సంవత్సరాలుగా ఒక్కడే దేకిస్తాను. మందకృష్ణ అంతమంది కట్టకట్టుకొని ఏడిచిలు కదా మొన్న, ఒక్కరిని అడ్డుకోలేకపోతున్నాను. దేకిస్తాం చూడు. నువ్వు అన్నవుగా తొక్కుకుంటా వస్తామని, నిన్ను పండబెట్టి తొక్కుకుంటా పోయి రాజ్యాంగం సాక్షిగా వర్గీకరణ సాధించకపోతే అడుగు. చరిత్ర తెలియదు సన్యాసి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఈసారి రా తెలంగాణకు రా. ఈసారి నువ్వు తెలంగాణకు రావాలి. ఈసారి తెలంగాణ